నలుగురు తమ్ముడికి అయ్యని కాస్తల గోల్కొచ్చిన ఉన్నాడు బాగలేకపోతే అయ్యా అడకాల మీద పడ్డా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పడేది తోడుకొని వచ్చిండు అయ్యా అయ్యని ఆయన చేసుకుని నిన్నే మరి కాలేను అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే దేవులాడి బతికే ఉన్నాడని అనుకుంటున్నాను. ఎప్పుడు ఎట్లా అనుకోరు బాడీ అది అనుకోరు బతికే ఉన్నాడని అనుకున్నాం. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏడోకరు ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం ఇష్టమంతా పెడతాం. నెంబర్ రెండోది పిల్లలను కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తా. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటా. కొద్ది ధైర్యం దొరుకుతాడు. వీరికి ఇట్లా ఏడిస్తే ఎట్లా నలుగురు తీసుకొచ్చారు కదా బయట, నలుగురు దొరుకుతాడు అందుకు నిన్న మెదక్లో కానీ చెట్టెక్కి ప్రాణం కాపాడుకున్నాడు. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము, దేవుడు ఉన్నాడు, భయపడకుండా మెదక్లో చెట్టెక్కి ప్రాణం కాపాడుకున్నాడు. ఎట్లన్నా కట్లన్నా మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎత్తుకుదాం మొదలు, తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. రంది పెట్టుకుంటాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట, నేను వాళ్ళ దగ్గర కూడా పోదాము. ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా, పంపియన్నా ఎట్లుంటావా? చూసుకోండి, మరి నిన్నంత బేజారైందిగా చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, మనం చెప్తున్నా కదా. నిన్న కూడా చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాను కూడా. భయపడకు, ఏమో అయిపోయిందని భయపడకు. చెప్పలేము, ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా. దేవులాడుతుంది, ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది ఏం కాదు మా, ఏదైనా చెట్టో గిట్టో దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తాడు అమ్మా, టెన్షన్ పడకు. మన వాళ్ళందరూ ఉంటారు. నేను మళ్ళీ వస్తాను, ఒకసారి మాట్లాడొస్తాను. Tumba